యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. హంసవాహన అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా 4వ రోజున ఉదయం వటపత్ర సాయి, సాయంత్రం హంసవాహన అలంకార సేవలో తిరుమాడ వీధుల్లో తిరుగుతూ భక్తులకు దర్శనమిచ్చిన నరసింహుడు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి అలంకార వాహన సేవలు ప్రధాన ఆలయంలో స్వామివారికి నిత్య ఆరాధనల అనంతరం పంచారాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం స్వామివారిని ఉదయం వటపత్ర సాయిగా విహారింపచేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల హోరులో స్వామివారు మాడవీధుల్లో ఊరేగి భక్తులకు కనువిందు చేశారు. రాత్రి హంసవాహన అలంకార సేవపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు నరసింహుడు. ఈ నెల 24న స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం, 25న నిర్వహించే లక్ష్మీ నరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవం, 26వ తారీఖు దివ్య విమాన రథోత్సవం, 28వ తేదీన అష్టోత్తర శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. समाने अहन्तिरावत्य गोहनातिरद्य यज्ञं मदो नाममिक्षतम् तस्माचापतीरुषो अश्विना युवं दोषास्तं वां सूरे देतारो हत्रथम् तिष्णो अश्विना दिव्यानि भेषजास्त्रिप्पा
రాతిరంత్రేణ సహేత అని చెప్పేసి వ్యాకరణం చెప్తుంది. ఎప్పుడు కూడా ఓం అన్నప్పుడు మళ్ళీ చుట్టూ గుండ్రంగా తిరుగుతుంది. నేను ఎప్పుడు కూడా ఒక వలయాకారంలో ఉండేటువంటి వాడిని. ఆనూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్ బంధువులారా, శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో అత్యంత వైభవపేతంగా కనురాల పండుగగా నవాన్నిక బ్రహ్మోత్సవములు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా అద్భుతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. నిన్నటి రోజున ఉదయం మత్స్యావతారం, సాయంకాలం శేషవాహనంపై లక్ష్మీనరసింహ స్వామి వారు ఊరేగారు. ఈరోజు ఉదయం విశేషమైనటువంటి బాల ముకుందుడు వతపత్రంలో శయనించినట్టుగా మనందరికి కూడా దర్శనమిచ్చి మనందరినీ కూడా తరింపజేశారు. పదారవిందేన ముఖారవిందం పటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామినట్టుగా తన యొక్క చేతుల ద్వారా పాదాన్ని తీసుకొని స్వామివారు తన యొక్క అధరం ముందు ఉంచుకోవడమే మనందరికీ తెలిపినటువంటి అవతారం. స్వామి మనం భక్తులందరం కూడా స్వామి యొక్క పాదాలను ఆశ్రయిస్తాం. ఆ పాదాలలో భక్తులు ఇచ్చినటువంటి సమర్పించినటువంటి ఆ యొక్క నమస్కారం ఎంత మధురంగా ఉంటుందో అని చెప్పేసి స్వామివారు ఈరోజు మనకు సన్నివేశాలను చూపించడమే మనకు అద్భుతమైనటువంటి విశేషం. నా భక్తులే నాకు ప్రీతికరమైన వారు అనేటువంటి చెప్పేటువంటి అవతారమే ఈ బాలముకుందుడు. అలాగే స్వామిని వేదాలు ఆశ్రయించుంటారు. అలాంటి వేదాలను కూడా పాదాలలో ఆశ్రయించుంటాయి కాబట్టి అలాంటి పాదాలే శరణ్యం అని చెప్పేసి చెప్పడమే భగవంతుని యొక్క మనకు చెప్పినటువంటి యొక్క అవతార విశేషం. అలాంటి బాలముకుంది మనం దర్శించినట్టయితే సంతానము ఆరోగ్యం కూడా అయితే మంచి ఆరోగ్యాన్ని ఇస్తారని చెప్పేసి మనకు భగవంతుడు ఈ అవతారంలో మనకు చూపించారు. భక్తులందరూ కూడా ఈ యొక్క బాలముకుందుని వడపత్ర శయనంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మను ధరించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుదురుగాక. స్వస్తి సంవత్సరం మంగళాని భవంతు. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855